మూతి మీద మేసం, ఒంటి మీద కండలుంటేనే మొగోళ్ళు కాదు. అటు ఇటు కాకుండా గనిపించే వాళ్లలోనూ పటుత్వం ఉంటదంట. ఈ మొక్క నేను చెప్పడం కాదు, సైన్స్ చెప్తోంది. సైన్స్ అనగానే ఇదేదో పాకీజా పాఠం అనుకోబాకండి. నిత్యానంద నిజంగా మొగోడేనని ఓ 100 పేజీల నివేదిక ఇచ్చి మరీ డాక్టర్లు చెప్పారంట. ఆ సంగతి ఏందో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఇషో ఇషో అట సొల్లు గార్చుకుంటా చూడబాక, నలుగురు చూస్తున్నారు. మా అమ్మ ఏదో వీడియో ఉంటే చూస్తున్నాను. భక్తులకు నేటి పాటలో సారి పాఠంలో ఏ సూక్తి బోధించాలా అని చూస్తున్నాను. నువ్వు షకీలా సినిమా చూస్తున్నావని తెలుసుగానే ఓవర్ యాక్షన్ చేయబాక. నువ్వు పెద్ద జింక్ చెక్కవని ప్రపంచం మొత్తానికి తెలుసు. లేదు మామ, నిజంగా కావాలంటే నీకు కూడా వీడియో చూపిస్తాను, చూస్తావా? నీచ్ కమీన్ కుత్యాలని ఎంతో మందిని చూసా. ఎంతటి నీచమైన రింగరింగాన్ని చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఏంటి మామ, దిస్ ఇస్ టూ మచ్. ఏదో మొహమాటానికి వస్తే ఛీ బూతులు తిడతావా? అచ్చా ఊరుకో, నీ కాడ నాకు మొహమాటం ఏంది? ఎంతకీ నువ్వు మగోడివేనంటగా, నిజమేనా? ఊరుకో మామ, నాకు తెలియని విషయాలు కూడా నీకు ముందు తెలుస్తాయి. నువ్వు మరీ చిలిపి. నీ పాసు గల ఇంటర్వ్యూకని పోతే ఇస్తరాకు జినిగిపోయిందంట. నేను చెప్పేది డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ గురించేసా. నేను మగాడిని కాదు కాదు కాదు. మగాడిని అయితే హీరోయిన్స్ ని ఎందుకు ఓదార్స్తానమ్మా? వాళ్ళు నాతో అంత క్లోజ్ గా ఎందుకు ఉంటారు? నాకు మ్యాటర్ లేదని ధైర్యంగా వస్తున్నారు. నీ ఇబూది నాతో నాకీ బాకలే, నాకు అసలే తెక్కెక్కువ. నువ్వు రేపుల ఈరుడు అని నాకు కూడా తెలుసు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వేమో విషయం లేదంటావు, డాక్టర్లేమో ఇసదీకరించి మరి నీ చరిత్ర రాశారంట. పెళ్లిగాని చేస్తుంటే ఈ పాటికో డజన్ మందిని దించుండేవాడి వంట కదా. నేను దీనిని ఖండిస్తున్నాను. నా ఒంట్లోని శక్తిని నేను కాకుండా డాక్టర్లు ఎలా తెలుస్తారు? నేను మగాడిని కానే కాను. ఏదో చూడటానికి ఇలా రొమాంటిక్ గా మ్యాన్లీగా ఉంటానంతే. నీ రొమాంటిక్ లుక్ తీసి రోట్లో పెట్టుకోగానే నువ్వు మగోడివి కాదని ఒక్క ప్రూఫ్ చూపించు. నన్ను సాటిస్ఫై చేసావనుకో, నేనే నీకు పెద్ద సర్టిఫికేట్ ఇస్తా. ఊరుకో మామ, లేట్ నైట్ పంచులన్నీ చెప్పి డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నావు. కావాలంటే ఈ నా స్పెషల్ షో చూడు. ఇందులో నీ ఆ బుచ్చికి బుచ్చికి ఉందగానే కొత్త కంటెంట్ ఏమీ కనిపించడంలే. నిజంగా నువ్వు మొగోడివే, కానీ దొరకకుండా దొంగ యాషాలు వేస్తున్నావు. ఏంటి మామ, ఒక్కసారి చెప్తే మీకు వినరా? నేనేదో భక్తులకు దేవుడికి మధ్య అనుసంధానకర్తగా సేవలు చేసుకుంటుంటే నాకు తెలియని రేపుడు చేశానని చెప్తారా? ఇది అన్యాయం. నంగి నేళ్లకపోతే బాయి లోతుకు పోయిందంట. నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ అనే చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు నువ్వెంత గీ పెట్టినా సరే నేను నీకు థాయ్ మసాజ్ చేయడం మాత్రం ఖాయం. నువ్వు ఆ డాక్టర్లు నన్ను ఏమీ చేయలేరు. కావాలంటే నేను పెద్ద కోర్టుకు వెళ్తాను. మొన్న రాంపాల్ కూడా ఇట్టాగే అన్నాడు. తర్వాత పోలీసులు ఏఐ దాకా నేర్పించారు. ఆ తర్వాత అమ్మహ కాంకహ. అర్థమైందా? నీకు అలా కాదు మామ, నా స్టైల్ పాట చూపించి నిన్ను సాటిస్ఫై చేస్తా చూడు. అత్తరు సాయిబు రారా, అమ్మాయిలు నీకు అత్తరు పూసే టైం అయింది గానే ఇంక పోయిరా. ఛీ, అసలు నేను ఇంటర్వ్యూకి రావడమే వేస్ట్. నేను వెళ్తున్నాను. చూశారుగా, ఎంత షార్పుగా ఉన్న నాకే ఈయన ఏమీ చెప్పడంలే. ఇక సిబిఐ వాళ్ళకి ఏం చెప్తాడు? ఇక ఇప్పుడు